హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే మనకు సరుకులు ఏవైతే కానుకలు ఉన్నాయో సో ఇవి అయితే వచ్చేసాయండి. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కానుకలు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు. అయితే మే 1వ తేదీన మనకి ఏవైతే కానుకలు పంపిణీ చేయబోతున్నారో ఈ కానుకలు అయితే రావడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మీకు ఈ కానుకలు అనేది రేపటి నుండి అయితే పంపిణీ అయితే చేస్తారండి. తప్పనిసరిగా మీరు ఇక్కడికి వెళ్ళి తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. అయితే ఈ కానుకలు అనేవి ఇలాంటి కార్డులకు మాత్రం ఇవ్వరండి. ఎలాంటి కార్డులకు ఇవ్వరు ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. ఇక వివరాలను తెలియజేస్తాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఏంటంటే మనకు కానుకలు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి. అదేనండి, మనకు ప్రతి నెల ఏదైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ పంపిణీ చేస్తున్నారో ఆ రేషన్లు అనేది పంపిణీ అయితే చేయబోతున్నారు. అయితే ఈ రేషన్ అనేది మనకు రేషన్ కార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యురాలకి 5 కేజీల రేషన్తో పాటుగా వారికి అందేటటువంటి చక్కెర కానివ్వచ్చు, కందులు కానివ్వచ్చు, సో మనకి ఏంటంటే ఇంకా జొన్నలు కానివచ్చు, సో రాగులు, సో ఇవైతే మనకు పంపిణీ అయితే చేస్తున్నారు. సో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ రేషన్ తీసుకొని వారందరూ మీ యొక్క రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి ఇప్పుడైతే మీరు తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఎందుకంటే మనకు రేషన్ వెహికల్స్ అనేది మనకు ఇళ్లకు రావడం లేదు. సో తప్పనిసరిగా మీరు రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి మీరు ఈ రేషన్ అనేది కలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే ఇలాంటి కార్డులకు మాత్రం రేషన్ పంపిణీ అయితే వేయడం లేదండి. ఎలాంటి కార్డులు కంటే ఎవరైతే రేషన్ కార్డుకి సంబంధించి ఈకేవైసీ ఇప్పటికీ చేసుకొని ఉంటారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించినటువంటి పేర్లు అనేవి సో రేషన్ డీలర్ల దగ్గర అయితే రావడం అయితే జరిగింది. సో ఎవరైతే రేషన్ డీలర్లు ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి మీరు మీ యొక్క పేరు వచ్చిందా లేదని చెక్ చేసుకోండి. ఒకవేళ వచ్చి ఉంటే కనుక తప్పనిసరిగా మీరు రేషన్ కార్డుకు సంబంధించి ఈకేవైసీ చేసుకుంటే కనుక మీకు రేషన్ అయితే అందిస్తారు. ఒకవేళ రేషన్ కార్డుకు సంబంధించి ఈకేవైసీ చేసుకోకపోతే కనుక మీకు రేషన్ అనేది రాదండి. సో ప్రతి ఒక్కరూ రేషన్ కార్డుకు సంబంధించి ఈకేవైసీ చేసుకొని మీకు అందేటటువంటి మే 1వ తేదీ మీకు ఏదైతే ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి సరుకులు ఉన్నాయో ఈ సరుకులు అనేవి మీరు తప్పనిసరిగా తీసుకోండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.